హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎటువంటి హడావిడి లేకుండా ఇంట్లోనే సింపుల్గా పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పటి పిల్లలందరికీ పానీపూరి అంటే చాలా ఇష్టం కదా. రెగ్యులర్గా బయట పానీపూరి తినిపించకుండా ఇలా ఇంట్లో ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక చిన్న సైజు అల్లం ముక్క, 1.5 పచ్చిమిర్చి చూసి వేసుకోండి. కారం ఉంటే మళ్ళీ పానీని పిల్లలు తాగలేరు. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు జ్యూస్ను యాడ్ చేసుకోవాలి. నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ముందుగానే నానబెట్టేసుకొని ఇలా ఫిల్టర్లో వడగట్టుకుంటున్నానండి. ఇలా చింతపండు జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మన పులుపుకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, టీ స్పూన్ ధనియా పొడి, కొద్దిగా కారం వేసుకోండి. మీ పిల్లలు కారం ఎక్కువ తినకుండా ఉంటే స్కిప్ చేసేసేయండి. చాట్ మసాలా కొద్దిగా ఎక్కువే వేసుకోండి. ఆ ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుంది. కొద్దిగా పెప్పర్ పౌడరు, జీరా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని పానీని పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా పానీని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పూరీలోకి స్టఫ్ను ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 పొటాటోస్ను ముందుగానే ఉడకబెట్టేసుకొని తీసుకుంటున్నాను. చేత్తో ఇలా మెత్తగా మెదిపేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉడికించి పెట్టుకున్న గ్రీన్ బఠానీసు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా కారం, చాట్ మసాలా, జీరా పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోండి. మీ దగ్గర గ్రీన్ బఠానీస్ లేకపోయినా పర్లేదండి, ఓన్లీ పొటాటోస్తో అయినా స్టఫ్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, పూరీలోకి స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది కదా. మా పిల్లలైతే అప్పటికప్పుడు కావాలని అడిగారు కాబట్టి నేను ఇక్కడ పూరీలను ప్రిపేర్ చేయకుండా బయట కొనుక్కొని వచ్చానండి. నేను ఈ ప్యాకెట్ని జియో మార్ట్లో ఆర్డర్ పెట్టానండి. 200 గ్రామ్స్ వచ్చేసి 30 రూపీస్. మనం చేసిన పూరీల కన్నా ఇలా ప్యాకెట్లో కొనుక్కొచ్చి పూరీలను ప్రిపేర్ చేసామంటే చాలా బాగా బయట ఉన్నట్లే పొంగుతాయండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా బయట కొనుక్కొచ్చిన పూరీలను ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా వచ్చినవో కామెంట్ చేయండి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదండి, తొందరగా మాడిపోతాయి. చూడండి ఎంత బాగా పొంగాయో. ఒక ప్యాకెట్లో 80 పూరీస్ ఉంటాయి. ఫ్యామిలీ మొత్తానికి ఫుల్గా సరిపోతాయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పూరీలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.